ఐటీ మినిస్టర్గా ఉంటాం. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గ్లోబల్ ఎక్స్పోజర్గా ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా ఉండటం అనేది మనందరం సంతోషించాల్సిన విషయం. ఇదే సందర్భంలో రెండు విషయాలు చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారు చెప్తూ ఒక నిమిషం వినండి. అరే ఆగండి, నేను బీయింగ్ ఐ వాజ్ ఎన్ఆర్ఐ, సో ఐ సపోజ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు ద ఐటీ మినిస్టర్. సార్ ఇక్కడ ఏంటంటే 32 బిలియన్స్కి అప్రాక్సిమేట్గా మన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ అనేది చేరినది. ఇది గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కృషి వల్ల ఇది అచీవ్ అయిందనేటువంటిది నా అభిప్రాయం. దీనికి ఆ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక కంపెనీస్ రావటం జరిగింది. ఆల్మోస్ట్ 200 జీసీసీలు ఇప్పటికీ ఆల్రెడీ హైదరాబాద్లో ప్రెజెన్స్ అయినాయి అని చెప్తున్నారు. సంతోషం. కానీ ఏఐ సబ్మిట్ చేశారన్నారు, కానీ నేను అబ్జర్వ్ చేశాను. ఆ ఏఐ సబ్మిట్ గతంలో మీటింగ్లో కూడా చెప్పాను, వరల్డ్లో వన్ ఆఫ్ ద డెస్టినేషన్ ఫర్ ఐటీ అనేది హైదరాబాద్ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకి గవర్నమెంట్ చేయమని మేము చెప్పాం గతంలో. మా శ్రీధరబాబు గారికి మళ్ళీ నేను కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా రేపు మూవ్ అయ్యేది ఏఐ వైపు మూవ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అదొకటి. అదే సందర్భంలో గత ప్రభుత్వం చేసినటువంటి కృషిని మీరు ఎక్కడ కూడా అండర్మైన్ చేయదు. ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో క్వశ్చన్ దానికి అడుగుతున్నా సార్. ఇంకా ఎన్నిసార్లు అడుగుతావు? ఇప్పుడే నీ ప్రశ్న అయిపోయింది, ఇక నువ్వు ఉపన్యాసం మొదలుపెట్టావు. ఉపన్యాసం లేదు సార్. అయితే రెండు విషయాల మీద, ఒకటి గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఫాక్స్కాన్ కంపెనీ అనేటువంటిది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని మీద మంత్రి గారు క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్న మీ ద్వారా. రెండో అంశము, లాస్ వేగాస్లో గత అక్టోబర్లో వరల్డ్ ఐటీ సమ్మిట్ సినర్జీ జరిగింది. అన్ని రాష్ట్రాల నుంచి, మన పక్క రాష్ట్రం నుంచి కూడా ఐటీ మినిస్టర్ గారు వెళ్ళారు. మన మినిస్టర్ గారు అనేది ఎందుకు వెళ్ళలేకపోయారో దురదృష్టకరమైన సంగతి. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 to 2000 కంపెనీస్ అక్కడికి వరల్డ్ ఫస్ట్ క్లాస్ కంపెనీస్ వచ్చినాయి. ఆ యొక్క ఆపర్చునిటీస్ మనం ఉపయోగించుకోలేకపోయినాం. ఎందుకంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి రకరకాల పాలిటిక్స్ లేకపోతే యాక్టివిటీస్ ఉండొచ్చు, కానీ మన రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు ఒక రావడానికి కావాల్సిన క్లోజ్ చేయండి. దాని గురించి ఎంతసేపు పడుతారు? నాకు అర్థం కాదు. సప్లిమెంటరీ క్వశ్చన్ ఉండదు. మినిస్టర్ గారు దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని అడుగుతున్నా అధ్యక్ష. ఓకే, భానుప్రసాద్ గారు. అలాగే ప్లీజ్ సార్, ప్లీజ్, మీకు నో క్వశ్చన్. మినిస్టర్ గారు కూడా మన ఐటీ ఎక్స్పోర్ట్స్ బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద ఆ డీటెయిల్స్ ఇవ్వాలని కోరుతున్నారు. భానుప్రసాద్ గారు. అధ్యక్ష, గత 30 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు ఈ ఐటీ రంగంలో అభివృద్ధి పట్ల దృష్టి సారించి ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి దోహదపడుతూ వచ్చాయి అధ్యక్ష. అయితే ఆ ప్రాసెస్లో సైబరాబాద్ కావచ్చు, ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆ రోజు చూస్ చేసుకుని డెవలప్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మనకు సైబరాబాద్లో ఉన్నటువంటి ఐటీ పార్క్లో కావచ్చు, లేకపోతే అట్లే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఐటీ పార్క్లో కావచ్చు, దాదాపుగా 99% ఫిల్అప్ అయిపోయింది. మీరు కొత్తగా ఏదైనా ఐటీ పార్క్ తీసుకునేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? కొత్తగా ఏదైనా ఐటీ పార్క్ డెవలప్మెంట్ చేసేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అనేటువంటిది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి. డేటా సెంటర్స్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఈ కొత్తగా ఏవైతే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి వాటన్నిటికి కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక కొత్త ఐటీ పార్క్ని డెవలప్ చేసేటువంటి ఆలోచన ఉందా అని మీ ద్వారా అడుగుతున్నాను. మంత్రి గారు, ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో జిల్లా కేంద్రాలలో ఐటీ పార్క్స్ కట్టినారు. వాటిలలో కొంత 25% కొన్ని జిల్లాల్లో యూజేజ్లు ఉన్నాయి, మిగతా అంతా కూడా ఐడియల్గా ఉన్నాయి. కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో 100% తీసుకొచ్చేటువంటి విధంగా మీ చర్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మీరు ఏం చేస్తారో ఒకసారి చెప్పండి. కవిత గారు. ఎంఎస్ఎంఈ పాలసీ స్టార్ట్ చేసామని చెప్పారు. ఆ పాలసీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా కోటా ఉందన్నది ఒక ప్రశ్న సార్. అట్లనే ఇదివరకు టీఎస్ ప్రైడ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇదే ఉండింది, మరి అది కొనసాగిస్తున్నారా స్కీము లేదా? ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. మొదటగా మేము చెప్పాం, బేషిజాలకు పోకుండా
1992లో మొదలైన ఈ ప్రయాణం ఐటీ రంగానికి సంబంధించి ఆ రోజు మొట్టమొదటిసారి ఆనాడున్న మా ప్రభుత్వం ఎస్టీపీకి సంబంధించి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలతో మొదలైంది. దాని తదుపరి వేరే ఇతర ప్రభుత్వం వచ్చినా, దాని తదుపరి మా ప్రభుత్వం వచ్చినా, తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా, తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ గత 4 దశాబ్దాల నుంచి కూడా ఈరోజు మన రాష్ట్రం ప్రగతిలో ముందంజలో ఉండాలని ఎక్కడ కూడా ఎవరు కూడా బేషిజాలకు పోకుండా ముందుకు నడిచిన వైనంలోనే ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి అంత కీర్తి వచ్చిన మాట వాస్తవం. మరి దాని క్రమంలో కూడా మేము కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొదటి రోజు నుంచే మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ బేషిజాలకు పోకుండా రాష్ట్ర ప్రగతికి సంబంధించిన ఏ అంశం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి విధానపరమైన నిర్ణయాలు గత ప్రభుత్వాలు ఏవైతే తీసుకుంటాయో వారిని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం, ఒక తాపత్రయం చూపెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ ఐటీ రంగానికి సంబంధించి పరిశ్రమల రంగానికి సంబంధించిన అంశం విషయంలో కూడా ఇంకా మారుతా ఉన్న భౌగోళిక అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్స్ని అనుగుణంగా దృష్టిలో పెట్టుకొని ఇంకా విధానపరమైన నిర్ణయాలు ఇంకా ప్రగతిశీలంగా ఏ విధంగా తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఈరోజు మీరేదో చేశారు మేము దాన్ని ఆడుకోవాలనే ఒక ప్రయత్నం ఉండదు. విశాల దృక్పథంతో పోవాలి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఆ విధమైన ట్రస్ట్ వారు చెప్పారు ప్రభాకర్ గారు. ఆ విధమైన ట్రస్ట్ ఉండటం వల్లనే సంవత్సర కాలం పాటు కూడా ఏది కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్కి సంబంధించి అదేవిధంగా మా ప్రయత్నంలో లోపం లేకుండా చాలా పెద్ద ఏదో గ్లోబల్ లీడర్స్ సంబంధించిన ఐటీ రంగానికి సంబంధించిన వారిని కూడా ఇక్కడ ఇంతపూర్వకం నెలకొల్పిన వారి జీసీసీ సెంటర్స్ని పెద్ద ఎత్తున విస్తీర్ణ చేయడంతో పాటు కొత్త జీసీసీని తీసుకొచ్చే కార్యాచరణ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు వారు కరెక్ట్ చెప్పారు. ఎందుకు వస్తారు హైదరాబాద్కి? ఇక్కడ స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. టాలెంట్ను బేస్గా తీసుకొని ఈ టాలెంట్ను ఉపయోగించుకోవాలని విన్ విన్ సిచ్యువేషన్లో కంపెనీస్ ఇక్కడ రావటం జరుగుతుంది. ఈరోజు మేము పాలసీ మేకర్స్గా ఒక మంచి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆనాడు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా పరిశ్రమలకు ఐటీ రంగానికి సంబంధించిన పెట్టుబడులు వస్తూ ఉన్నాయంటే ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి, ఐటీ రంగం అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఎక్కడ కూడా ఏ విధమైన డిస్టర్బెన్స్ చేయకుండా